హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా అమ్మమ్మల కాలం నాటి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. మన అమ్మమ్మలు ఎటువంటి మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా పౌడర్ చేసి ఆలు ఫ్రై చేసేవారండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి చూద్దాం. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకొని పొట్టు తీసుకున్న ఆలు, పసుపు, సాల్ట్, కారం అండి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ధనియాలు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండింటిని ఒక్కసారి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలండి. వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. ఇలా పొట్టు పొట్టు కిందగానే చేసుకొని ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లి, 4 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని ఇలాగే మిక్సీ వేసుకోవచ్చు, లేదు మనం కర్రీలో వేసుకునే పసుపు, సాల్ట్, కారం కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఎప్పుడైనా ఆలు ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బరగ్గా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్తోనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకొని పెట్టుకున్న పౌడర్ని ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేగిన వెంటనే ఆ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ముందే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి వాసన అనేది వస్తుంది. అలా ఆ మంచి వాసన, సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు కాలంలో మన అమ్మమ్మలు ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా ఆలు ఫ్రై చేసుకునేవారండి. ఇలా వేపుకున్న పౌడర్లో పొట్టు తీసుకున్న బాయిల్ చేసుకున్న ఆలుని వేసుకుంటున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కల కిందగానే వేసుకుంటున్నానండి. మనం కలుపుతున్నప్పుడు ఆలు అనేది ఊరికనే స్మాష్ అయిపోతూ ఉంటుంది కదా. ఎక్కువ ముక్కలు లేకుండా కొంచెం స్మాషిష్గానే బాగుంటుందండి. ముక్కల కింద ఇష్టపడరు కాబట్టి పిల్లలు ఇలా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆలుకి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇది రైస్లోకి కానీ సైడ్ డిష్ కానీ రోటీలో కూడా చాలా బాగుంటుందండి. చివరగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తురుముకొని వేసుకోవచ్చండి. నేను వేయడం లేదు. ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.